హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎస్ కుకింగ్. గుర్తున్నానా? నేను గుర్తున్నానంటే ఒక లైక్, షేర్, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం చేయబోయే ఐటమ్ పచ్చిరొయ్యలు మామిడికాయ. పచ్చిరొయ్యలు మామిడికాయ కావాల్సిన ఐటమ్స్: ఉల్లిపాయలు, పచ్చిరొయ్యలు, పచ్చిమిరపకాయలు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక దాకా పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా వేడెక్కాక పసుపు వేసుకొని మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలను ఆ ఆయిల్లో వేసుకుని కాసేపు వేపుకోవాలి. పచ్చిరొయ్య ఎంత బాగా వేగితే మన పచ్చిరొయ్యలు మామిడికాయ కర్రీ అంత రుచిగా వస్తుంది. వేపుకున్న పచ్చిరొయ్యలను తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ప్లేట్లో వేసుకున్నాక అదే దాకలో కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం ముందుగా తరుక్కు పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్నాక కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. తరువాత కొద్దిగా కొత్తిమీర వేసుకుని గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేపుకోవాలి. ఆ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిపోయాక గోల్డెన్ కలర్లోకి వచ్చాక మనం వేపి పెట్టుకున్న పచ్చిరొయ్యలను వేసుకోవాలి. మళ్ళీ కాసేపు వేపుకోవాలి. అటు ఇటు తిప్పుతూ వేపుకోవాలి. అలా వేపుకున్నాక మళ్ళీ కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా కారం, తగినంత కారం వేసుకోవాలి. తగినంత కారం వేసుకున్నాక కాసేపు వేపుకోవాలి. తర్వాత ఒక గిన్నె వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక మనం తరిక్కి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను దాంట్లో వేసుకుంటే కొత్తలాడుతూ ఎంతో రుచికరమైన మామిడికాయ పచ్చిరొయ్యల కర్రీ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ కుకింగ్.